డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలి సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆపరేషన్ కగార్ తరహా క్లాంప్ డౌన్ ప్రకటించారు. ఆయన తిరుపతి రేణిగుంట ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగరను పరిశీలించి స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకునే జోరు వ్యక్తం చేశారు. పట్టుబడని ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో 4 కీలక నిందితులను త్వరలో పట్టుచేసే మొత్తంలో ఉన్నట్లు ఆయన అన్నారు. యేసుగారికి చెందిన ఎర్రచందనం 2.65 లక్షల టన్నుల నిల్వ తిరుపతి గోదాముల్లో ఉంచబడ్డది. స్మగ్లర్లు సృష్టించే ఆర్థిక నష్టాన్ని అపారంగా ఉండగా ఈ సమస్యపై మంత్రి పవన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 6 జిల్లాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సంకీర్ణ పరిష్కార కార్యక్రమాలు ప్రజాప్రతినిధులతో సమన్వయం గ్రామీణ ప్రాంత అభివృద్ధిపై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం వృద్ధి చేసే విధంగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. మన సిబిఎన్ ఫోరాంధ్ర ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ మతిపాలు కామెంట్స్లో పంచుకోండి. తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వర్తమాన వార్తలు విశేషాలు మీకోసం చేయబడతాయి.